అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. పిల్లలకైతే ఈరోజు అయితే కనుక నేను పల్లి అయితే చేయబోతున్నాను. పల్లి కోసం ఏమేమి కావాలనో మొత్తానికైతే కనుక నేను బాయిల్ చేసి అన్నీ కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మాత్రం పిల్లలకు మార్నింగ్ స్నాక్స్ అని చెప్తాను కదా, బాదం, క్యారెట్, ఇందులో 3 రకాల గింజలు అయితే ఉన్నాయి. ప్రతిరోజు పిల్లలకు అవే నేను ఇస్తూ ఉంటాను. ఎగ్స్ అయితే ఇంకో బాయిల్ చేసాను. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మనకు ఎగ్గు పాట అనేది పైన పొట్టు రావాలంటే సాల్ట్ వేసి బాయిల్ చేసామనుకోండి, బాగా మనకు ఎగ్గు పాటులో ఉన్న పైన ఉన్న పొట్టు నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ప్రతిరోజు మార్నింగ్ పిల్లల కోసము టీ కాఫీ బదులు ఇక్కడ జావా అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా జావా. ఈ జావా చాలా హెల్దీ, పైనుండి వచ్చేసి సంబర్ కదండి, ఇంకా మంచిది. ఎలాంటి వాళ్ళైనా కానీ సరే ఈ జావా తాగొచ్చు, చిన్న పెద్ద తేడా లేకుండా. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కనుక నేను జావా చేసి ప్రతిరోజు మా పిల్లలకి టీ కాఫీ బదులు జావానే ఇస్తూ ఉంటాను. ఈ జావాలో అయితే ఇంకా కొద్దిగా టేస్ట్ రావాలని మజ్జిగ వేసాను, కొద్దిగా వచ్చేసి చెనా వేసాను, పల్లి వేసాను, కార్న్ వేసాను, లెమన్ జ్యూస్ వేసాను, సాల్ట్ వేసాను. ఆ తర్వాత పౌడర్ వేసి బాగా మరిగిన తర్వాత పౌడర్ వేసి కలిపేసి ఇలాగ ఉంటలు లేకుండా చిన్న మంట మీద బాగా ఉడకాలి. కొద్దిగా థిక్నెస్ వచ్చేంత వరకు వేడి చేసి గొరవెచ్చగా ఉన్నప్పుడు తాగామనుకోండి చాలా బాగుంటుంది. టిఫిన్కి బదులు ఇది తీసుకున్నాం అనుకోండి, హెల్దీకి హెల్దీ, మంచి బలం, శక్తి ఉడకాలి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే లైక్ కూడా చేయండి. ఇక్కడ పిండి కూడా కలిపాను నేను పిల్లలకు టిఫిన్ కోసం. పిండి అరగంట ముందే కలిపేసాను. ఆ పిండి దేనికి అనేది నేను లాంగ్ వీడియో అయితే పెట్టేస్తాను. ఇందులో టీ కూడా చూడండి, మా పిల్లలు ఇంకా లేకముందే నేను టీ కూడా చేసుకున్నాను. టీ ఎవరి కోసము అంటే టీ నా కోసము వేడివేడిగా చేసేసి ఇలాగైతే కనుక ఫిల్టర్లో వేసి పెట్టుకుంటాను. ఇది 2 గంటల వరకు మనకు మంచి హీట్లో ఉంటుంది. ఈ పేరు ఉన్న అబ్బాయి అయితే కనుక వాళ్ళ కంపెనీలో ఇచ్చారు. ఈ బాటిల్ చాలా బాగుంది, బెంగళూరు నుండి వచ్చింది. 2 వచ్చాయి, ఒకటి మిస్ అయిపోయింది, ఒకటి మన ఇంట్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి కుకింగ్లతో నేను మీ ముందుకు రావాలా. నా కుకింగ్లు మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ చేస్తే 10 మందికి షేర్ చేస్తాడు యూట్యూబ్ అతను. థ్యాంక్ యూ.